నువ్వెవడ్రా నాకు చెప్పడానికి? ఈ ఇల్లు మా నాన్నది, అంటే నాది. నాకన్ని హక్కులు ఉన్నాయి. జరగరా పక్కకి. ఏంట్రా పక్కకి జరిగేది? ఊరుకుంటుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా? నాతోనే పెట్టుకుంటావా? నిన్ను ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అసలు ఈ రోజు నీ సంగతి చెప్తాను. రాజు, ఒరే రాజు, ఆగండి. అయ్యో, ఆగండి, వదలండి, ఆగండి. ఏంటిది? ఒరే, ఏంట్రా ఈ గొడవ పడ్డం? అయినా రాజీవ్, నువ్వెందుకురా ఇక్కడికొచ్చావు? నానమ్మా, నేను చెప్పేది కొంచెం విను. నేను శారదత్తయ్యని వాకింగ్కి తీసుకెళ్లాను. శారదాకి దెబ్బ తగిలిందా? ఇప్పుడెలా ఉంది? హాస్పిటల్లో చూపించాను నానమ్మా. తలకి గాయమైతే కట్టుగట్టారు. అత్తయ్య పరిస్థితి కాస్త బాగలేదు నానమ్మా. అయ్యయ్యో, అసలెవర్రా వాళ్ళు? తెలీదు నానమ్మా. అయినా అదంతా కాదు. వర్ష కూడా నా భార్య జ్యోతి రూపంలోనే ఉంటుందని చెప్పాను కదా. రేయ్, అలా అనొద్దని చెప్పానా? రేయ్, నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండరా. అత్తయ్యకి జ్యోతి అంటే చాలా ఇష్టం. ఇందాక హాస్పిటల్లో వర్షాన్ని చూసి అత్తయ్యకి ఏదో గుర్తొచ్చినట్టు కొంచెం రియాక్ట్ అయింది నానమ్మా. అందుకే తన అత్తయ్య పక్కన జ్యోతిలా ఉంటే తనకి తొందరగా గతం గుర్తొచ్చే అవకాశం ఉంది. నేను అదే మాట అడిగితే మీ మనవరాలు ఏ సమాధానం చెప్పకుండా వచ్చేసింది. మీరైనా చెప్పండి నానమ్మా. మీ చిన్న కూతురికి వర్ష వల్లే నయమై లేచి తిరుగుతుంది. అలాగే తన వల్ల శారదత్తయ్య కూడా గతం గుర్తొస్తే వాళ్ళు మీ కళ్ళ ముందే ఉంటే మీకు కూడా సంతోషంగా ఉంటుంది కదా నానమ్మా. అందుకే వర్షాన్ని శారదత్తయ్య పక్కనే ఉండమంటున్నాను. వర్ష వల్ల శారదత్తయ్యకి గతం గుర్తుకొస్తుందనే నమ్మకం నాకుంది నానమ్మా. అందుకే ట్రీట్మెంట్ కోసం తనని రమ్మని చెప్పండి. వర్ష, వర్ష ఆగు. వర్ష, వర్ష, వర్ష. నానమ్మా, మీరైనా అర్థం చేసుకోండి. వర్షకి నచ్చ చెప్పండి. తనుంటే శారదత్తయ్యకి తొందరగా గతం గుర్తుకొస్తుంది. ప్లీజ్ నానమ్మా. నానమ్మా. రేయ్, వర్షకి ఇష్టం లేదు. ఇక నువ్వు బయటికెళ్ళు. బయటికెళ్ళరా. వెళ్ళు. పరమేశా కాశీవాసా, ఇది న్యాయమా నీకు స్వామి? తరగని శోకం ముసిరిన తల్లి, తలమునకైపోయే దుఃఖపు నదిలో చెడు రాత రాసే చాలి లేని బ్రహ్మ, భగ భగల పగల నలిగిపోయే ప్రాణం, నడి వీధిలోన